హలో హాయ్ అందరికి నమస్కారం. నేను మీ లోకల్ పైన గంగాపుత్రుడిని. ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటారు. మీరు బాగుంటే నేను చాలా బాగుంటానని. నాకు తెలుసు మీరు బాగా దీవిస్తున్నారు, అది నాకు కూడా బాగా తెలిసింది. అందుకే నేను చాలా బాగుంటున్నాను. ఏమీ లేదు, మన దగ్గర అయితే సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది మొత్తానికి. అయితే మీకు మొన్నే చెప్పాను, మన బోటుకి పూజ చేసేటప్పుడు నేను వేటకి వెళ్ళట్లేదు, ఎందుకు బాగా అలసిపోయిన బోటు పనులు చేయించానని. వేటకైతే వెళ్ళలేదు, కానీ మన బోట్లో అయితే 2 బోట్లు అయితే వచ్చాయి. ఇదొక బోటు, అలాగే ఇది ఒక బోట్ అనమాట. చిన్న బోటు పెద్ద బోటు 2 బోట్లు వస్తాయి ఆల్రెడీగా. అయితే మనం ఇప్పుడు ఏంటంటే రొయ్యలు అనేది మనం బోట్ అంటే ఫ్రాన్స్ కి, అంటే చాలా బోట్ అన్ని రొయ్యలకి వెళ్తాయి అనమాట వేటలకి అనేది. ఫ్రాన్స్ అయితే చాలా ఎక్కువ తెచ్చింది అనమాట. ఎక్కువ అంటే ఎన్ని తెచ్చింది తెలియదు, కౌంట్ చేయలేదు, ఇంకా తీస్తున్నారు. సో ఇదే బ్లాగ్ అనేది. అలాగే ఈ తమిళ మీద మీరు చూసే ఉంటారు, ఇది కేజీ ఎంతకి వెళ్తుంది ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్లోలాగా చూసేద్దాం రండి. సో ఆల్రెడీగా దగ్గర ఆల్రెడీ తీస్తున్న దగ్గర రొయ్యలు బుద్ధికి పో అది ఫీలింగ్ మాత్రం ఫుల్ ఏరియా అండి. ఫీలింగ్ ఉంటే మాత్రం ఫుల్ ఏరియా అండి అనమాట. ఇవ్వాలా ఫ్రెండ్స్ చూసారు, ఇది టైగర్ ఫ్రాన్స్. ఇది టైగర్ ఫ్రాన్స్ చాలాసార్లు చెప్పాను అనమాట. ఇది ఫస్ట్ ఏట్ల కాబట్టి రొయ్యలు అనేది మొత్తం తెస్తారన్నమాట, ఎక్కువ తెస్తారు. బోట్లు మన ఒక బోటే కాదు, చాలా బోట్లు కూడా ఇలాగే తెస్తారు. ఆల్రెడీగా ఒక బోట్ అయితే అయిపోయింది రొయ్యలు, మన బోట్ అయితే మనం తీస్తున్నాం ప్రజెంట్ అయితే. అంత కాదు రొయ్యి ఈ అవనే తోసండి 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 ఇప్పుడు తోసండి అంటే గాలి చూడ అదంతా కవర్ చేయరాజు. అదే మా డ్రైవర్ అనమాట, ఉంపునాడు, పేరు నరసమ్మ, కొండ అంటారు అందరు. మీరు అనుకోవచ్చు అనమాట, ఏంటి ఒక్క బోర్డుకి ఎంతమంది కలర్స్లు వెళ్తారు అనుకోవచ్చు. ఒక్క బోర్డుకి స్టాప్ కాదు, ఇది 2 బోర్డు స్టాప్ అనమాట. ఆల్రెడీగా ఒక స్టాప్ వచ్చి ఆ బోట్లోనే హెల్ప్ చేసుకున్నారు అనమాట, అదే సాయం చేసుకున్నారు. అలాగే ఆ స్టాప్ వచ్చి ఈ బోర్డులు కూడా సాయం చేసుకుంటారు. మొత్తం అంతా 16 మంది ఉంటారు అనమాట. చూసారు కింద నుంచి కిలికిస్తి కిందకి చూపిద్దాం. బోట్లోకి వెళ్ళిపో, ఉన్నాడు ఆ డాడీ ఏడి. అడిగారా వీళ్ళు అయితే అప్పుడు మరి ఏమో 6,000 ఉండి మీ మరి అన్నా పిలుస్తున్నాడు. చిన్న రొయ్యలు ఉంటే ఏరే చాలా మందికి డౌట్ ఉండొచ్చు, నాన్న ఇన్ని రొయ్యలు ఎంత వేస్తున్నారని. అదే మీకు చూపిస్తాను ఇప్పుడు.
ఏడ్చేద్దాం కదా. ఇది మా పుసెల్ మ్యాన్ అనమాట. పుసెల్ మ్యాన్ అలాగే ఇంకో 2 పుసెల్ మ్యాన్ అక్కడ ఉన్నారు. 2 కాన్లో రీల్ వేసుకొచ్చారు అనమాట. ఇది కాన్లో రీల్ మయ్యా రీల్. ఇవన్నీ ఫ్రాన్స్ ఇవన్నీ. ఇవి అడ్డతో లేవు, అడ్డ అనమాట. అడ్డని కాబట్టి ఇప్పుడు రేట్ ఎలాగ వేస్తుందో మనకైతే తెలియదు. ఈ సైజ్ అయితే మనకి చూడాలి కంపెనీ ఎంత వేస్తారు రేట్ అనేది. మళ్ళీ తీసేటప్పుడు కింద నుంచి తీసామనుకో. ఇంకో చూసారా ప్రాన్స్ ఇంకో అవే ఉన్నాయి అనమాట. మొత్తం కాన్వెంట్ అవే ఉన్నాయి మనకి. కూలింగ్ మొత్తం చాలా గట్టిగా ఉంది. కూలింగ్ మొత్తం మామూలు మొత్తం ఐస్ రైలు మొత్తం మిక్సింగ్ చేస్తుంది అనమాట. అదొక కాను పుసలు మేము వెళ్ళాచి అయిపోయారు దగ్గరికి. పైకి వెళ్ళి చెట్టు నుంచి కబుర్ చేయి ఆపే. చెట్టు మీద వాటర్ రెడీ. అట్లా పెట్టు. ఇది వాటర్ వేయలేదు. ఉందా వాటర్ అని చూసారు కదా. ఏంటంటే వాటర్ ఎందుకైతే డౌట్ రావచ్చు మీకు. వాటర్ వేస్తేనే మనకి ఏంటంటే ఏమిటంటే షార్టేజ్ లాగా ఉంటుంది అన్నమాట. కరెక్ట్గా ఏమిటంటే వెళ్తుంది. వాటర్ లేకపోతే షార్టేజ్ వచ్చేది అనమాట మనకి. ఇలా ట్రబుల్లో నేసుకొని ఒక 3 ట్రబుల్ కంపెనీ మాత్రం మన ఇక్కడే ఉందన్నమాట కంపెనీ. ఇందులో ఫీలింగ్ మనం వేరే వాళ్ళు ఫీలింగ్ అంటే కొన్ని బ్లాక్ స్పాట్ వచ్చినాం అనమాట. బ్లాక్ స్పాట్ అంటే ఈ బ్లాక్ స్పాట్ వచ్చి మనం ఏరేవాలి. ఏరకపోతే అక్కడ గ్రేడింగ్ చేసేసి సో వాళ్ళ కంపెనీ వాళ్ళు తీసుకునే అవకాశం ఉన్నాయన్నమాట. అంటే బాయ్స్ ఉంటారు కదా. అదే మనం ఇక్కడే గ్రేడింగ్ చేసుకున్నాం అనుకో మనకు సేవ్ అవుతాయి అనమాట. ఇది ఇదిగో ఆల్రెడీ ఫీలింగ్స్ చాలా ఏరాం అక్కడ దగ్గరికి చూపించాలి చెప్పి. అది ఇంకా దీన్నే ఫీలింగ్ అంటారు అన్నమాట. ఇవి ఏంటంటే అవి ఫ్రెష్గా ఉన్నవి అంటే ఫ్రెష్గా ఉన్నవి అన్ని మంచివేలే. కాకపోతే ఇవి బ్లాక్ స్పాట్ వచ్చిందన్నమాట. చూసారా బ్లాక్ స్పాట్ అంటే ఇవి అంటే ఈ మంచివే. కాకపోతే తొక్క ఒకటే బ్లాక్ స్పాట్ అవుతుంది అన్నమాట. దీని ఫీలింగ్ అంటాం. దీనికి రేట్ ఎలా ఉంటుంది అంటే ఇవి కేజీ 380 రూపాయలు వెళ్తుంది అనుకో. ఇవి ఏం కేజీ ఒక 100, 120 అలా ఉంటుంది అన్నమాట. తగ్గిపోతుంది అనమాట. సో దీనికి తేడా ఇది. చాలా మందికి తెలియదు అనమాట ఫీలింగ్ అంటే ఏంటి, మంచి బ్రోమన్ అంటే ఏంటి అని. అలాగే చాలా మంది కస్టమర్లు కూడా మార్కెట్కి వచ్చి రైలు కొనుక్కుంటప్పుడు కూడా కొంచెం చూసుకోండి. అదనమాట. వాటర్ లేదు దీంట్లోనే. ఇందా రానే ఆల్రెడీ ఇక్కడ ఏరేస్తున్న ఫీలింగ్ వైట్ ఇది. నువ్వు ఇక్కడ ఉండు. నేను దించుతాను కంప్లీట్. మన పని మనం చేసుకున్నట్టు తప్పేం లేదనమాట మనకి. లోనకు రా. ఇంకా మన డ్రైవర్ పర్లేదు పర్లేదు మీరే జస్ట్ పట్టించేయడానికి. ఇక చూసారు కదా అదే మనకి బోట్లో తెచ్చిన రైలు అనమాట. అది వాటర్ అన్ని డ్రై అవ్వడానికి మాత్రం పెట్టారు అనమాట. ఇది సో డ్రై అయిన తర్వాత మనకి కంపెనీ కానీ చేస్తారు. ఏమైంది ఎలా జరిగింది?
సో మీరు కింద కామెంట్ చేస్తారనమాట, నాని నువ్వే వంపొచ్చు మీ నాన్నగారు ఎందుకు ఉంటున్నారని. మా నాన్న దాన్ని చేయలేరనమాట. ఎందుకంటే మనం వంపితే రొయ్యలు అనేది ఎక్కువ వేసడం జరుగుతుంది అనమాట. ఏమంటే ఇక్కడికి ఎక్కువ వెళ్ళిపోతాయి. సో నాన్న బాగా అనుభవం ఉంది కాబట్టి నాన్న వంపితేనే ఏమిటనేది కరెక్ట్గా వెళ్తుంది అనమాట. అందుకే నాన్న అనేది వంపుతున్నారు. చూడండి అక్కడ ఎలా గొడవాడుతున్నారు, చెయ్యి ఎత్తుకోక అంటున్నారు. డిగ్రీ చూసారా ఎంత పట్టు. అలాగే అన్నయ్య ఇప్పుడు ఏంటంటే మనం ఏమేమి రాసింది ఏంటంటే అన్నయ్య రాసుకుంటున్నాడు అనమాట. అంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎల్ఎస్మై కూడా అలాగే హెల్ప్ చేస్తున్నారు కరెక్ట్గా. బోర్డు వస్తే మాత్రం మా ఆయన పోతే కరెక్ట్గా ఆచర అవుతుంది అనమాట. ఇక్కడ చాలా మంది వర్క్ చేసుకుంటున్నాం. సో మళ్ళీ కింద కామెంట్ చేయొచ్చు అనమాట. అన్న మరి రైలు పట్టుకొస్తున్నారు కదా, రైలు ఎవరికి వేస్తున్నారు, ఇక్కడ ఓనర్ ఎవరు ఏంటంటే. సో ఇక్కడ వచ్చి ఇతనే మనకు మెయిన్ ఓనర్ అనమాట. అలాగే అన్న ఇక్కడ మన జట్లు చాలా బోర్డులు కాదు, మా బోర్డులో చాలా బోర్డులు ఇక్కడ మాకు హార్బర్లో మాకు ఓనర్ తను వెళ్ళచ్చు అనమాట. నేమ్ వచ్చి కానీ అన్నయ్య అంటాను నేను ఇప్పుడు కూడా ఏమన్నా. సో ప్రజెంట్ అయితే మన కంపెనీకి ఇక్కడనమాట చాలా బోర్డు కూడా వేస్తున్నారు. కింద కామెంట్ చేస్తారు కదా మరి రైలు ఎవరికి వేస్తున్నారు అనేది. ప్రజెంట్ ఈ కంపెనీకి వేస్తున్నాం. ఎవరీ బ్లూ అనమాట కంపెనీ పేరు వచ్చి. సో ఫ్రెండ్స్ మొత్తం కదా రైలు అయితే కాటాకి వేస్తాం అనమాట. అన్నీ అరవై చలికి పైకి వైట్ టైగర్ రెడ్స్ ఎక్కించండి, ఫ్లవర్ మాత్రం వదిలేయండి. ఫీలింగ్ రైలు వేయించు ఐసైస్ కింద పెట్టేయండి. ఓకేనా. సో మొత్తానికి అయితే వేస్తాను అనమాట. రైలు మొత్తం అయిపోయి ఎంతో ఎన్ని కేజీలు వచ్చాయని నేను చెప్తాను. అవి ఇవి టైగర్లు, ఇవి ఈ టైగర్లు అన్నమాట. ఇవి పెద్ద రైలు, ఇవి మధ్యాహ్నం పెద్ద రైలు తీసాడు. ఇవి కూడా కాటాకి వేసేస్తాం. ఇవి ఎలా ఉన్నాయంటే కేజీ ఇప్పుడు ఒక దగ్గర 1000 రూపాయలు 1050 కూడా ఉందన్నమాట. కాటాలు పెట్టండి అనమాట, అది కూడా రేటు. ఇవాళ మనం ఏమండి వేసేద్దాం. నెక్స్ట్ ఎన్ని కేజీలు వచ్చాయని మీకైతే చెప్తాను. చూసుకోండి. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రైలు అయిపోయి కాటాకైతే వేస్తాం కదా. సో ఆఖరి మాయ కాట దగ్గరికి వచ్చి కొన్ని ఆల్రైలు అయితే పట్టుకొచ్చాయి అనమాట. ఆల్రైలు ఇవి ఏంటంటే పడిన ఆల్రైలు అనమాట. ఇవి పట్టుకొచ్చాయి మా ఇద్దరికి. సో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, బతికలేదు, చచ్చిపోయింది చూసారా. కానీ ఇప్పుడు మనం రైలు పట్టుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ మాత్రం పట్టుకోవాలి. మీసాలు పట్టుకున్నానికి ఇరిగిపోయి అనుకో తర్వాత డబ్బులు లాస్ మాయకి. చూసారు కదా, ఇవి పట్టుకోవాలి. ఈ మీసాలు పట్టుకోవడానికి ఇరిగిపోతాయి అనమాట. చూసారు కదా, ఇవి ఆల్రెడీ అనమాట. ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ రేట్ అయితే ఇప్పుడు మార్కెట్ సీజన్ రేట్ బట్టి ఎలా ఉందంటే గుడ్లు సైడ్ ఎన్ని ఉంటున్నాయి దీనికి. ఎన్ని కొన్ని కోట్ల పిల్లలు పడుతుంది. ఫార్లో నిజంగా ఫార్ లేదు పడేస్తారు అనమాట. మళ్ళీ బతికించాలండి. ఇక్కడ పిల్లలు పడతారంటే వదిలేస్తారు అంతే. మళ్ళీ ఎవరికి పడితే పట్టకూడదు, వదిలేస్తారు అన్నమాట. ఇలాంటి కూడా ఉన్నాయన్నమాట. మన దగ్గర మాత్రం మన దగ్గర పిల్ల లేదు, జల లేదు. పిల్లని వేసుకొచ్చారు, తల్లిని వేసుకొచ్చారు. బిల్లది ఇది కాదు. అయితే చెప్పారు కదా ఫ్రెండ్స్ మనకి రైలు ఎంత వచ్చాయి అనేది. ఒక బోటు వచ్చి 525 కేజీల, 571, 556 కేజీలు 2 బోట్ల సరికి అనమాట. ఇది ప్రజెంట్. ఇంకో చూసారు కదా, ఇగో దగ్గర రాజు ఇవి చిన్నవి అనమాట లాబ్స్టర్. ఇవి పెద్ద లాబ్స్టర్. ఇవి ఇప్పుడు ఇవి ఏంటంటే కేజీ ఇప్పుడు ముందు ఒకప్పుడు అయితే మీకు 1000 రూపాయలు చెప్పాను. ఇవి ఇప్పుడు ప్రజెంట్ అయితే 1800 నుంచి 2000 వరకు ఉన్నాయంట. అంటే మేము అమ్మినవి, మేము ఆ రేటుకి అమ్ముతున్నాము. మరి వీళ్ళు ఏ రేటుకి అమ్ముతారో మరి ఎక్స్పోర్ట్ చేస్తే మనకైతే తెలియదు. ప్రజెంట్ రేట్ అయితే ఇవి అనమాట. చూసారు కదా, మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మళ్ళీ ముందుగా వచ్చేస్తాను. అప్పటికి వీడియో అయితే ఎంజాయ్ చేయండి. ఉంటా. జై హింద్.